తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారులపైన ఒత్తిడి తీసుకొని రావడానికి కర్నూలు నగరంలోని అనేక ప్రజా సంఘాలు ఒక ఐక్య సంఘటనగా ఫామ్ అయి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో ఈ కల్లూరు మండలం చుట్టుపక్కల ప్రజలు అనేక గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా కొన్ని సమస్యలు ప్రస్తావిస్తున్నాం. ప్రధానంగా కర్నూలు నగరంలో 25 సంవత్సరాల క్రితం కల్లూరు ప్రాంతం 17 వార్డులు విలీనమైనాయి. విలీనమై 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా 17 వార్డులో 3 రోజులకో 2 రోజులకో నీళ్ళు వస్తున్నాయి, కానీ ప్రతిరోజు నీళ్ళు వచ్చే సమస్య లేదు. ఆ వచ్చే నీరు కూడా గంట పావుకని ఎక్కువ రావడం లేదు. ఇప్పటికి కూడా ప్రజలు బిందెలు పట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది మధ్యతరగతి ప్రజలు కూడా ట్యాంకర్లు తెప్పించుకొని నీటి సమస్యను తీర్చుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రధానంగా కర్నూలులో మరో 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రావాలి. ఇప్పుడు మునగాలపాడు ప్రాంతాలకు స్టోరేజ్ ట్యాంక్ ఉంది, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నిర్మించారు. మరో 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఒకటి కల్లూరు ప్రాంతంలో ఒకటి, అట్లా నందికోటకు రోడ్లో ఇంకొకటి, 2 పార్ట్లు నిర్మిస్తే ఖచ్చితంగా కర్నూలు నగరంలోని 50 వార్డులకు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం తెలిసా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీని పట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కర్నూలు నగరంలో ముఖ్యంగా 3 మంచినీటి ఉన్నాయి. ఒకటి ఒక్కెరబాగు, హంద్రి నది, తుంగభద్ర నది. ఈ 3ంటికి కూడా మురికి కూపాలుగా వాటే తలపిస్తున్నాయి. కాబట్టి ఆ 3ంటిని శుభ్రపరిస్తే మనుషులకు, జంతువులకు, పశువులకు కూడా మంచినీరు, తాగునీరు, వాడుక నీరు వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఇది కేవలం కార్పొరేషన్ నిధులతో కూడా సరిపోదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక 100 కోట్లు 200 కోట్ల కేటాయించి కర్నూలు నగర సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హంద్రి నది ఒకటి ఉంది. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హంద్రిలో నీళ్ళు ఎప్పుడు పారేవి, ఎప్పుడు అక్కడ పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడో ఆవులూరు దగ్గర, మొలగవెల్లి దగ్గర ప్రారంభమైన హంద్రి నది కర్నూలు ఇక్కడ ముగుస్తుంది. ఈ నదిలో ఎక్కడ కూడా మోకాలు ఎత్తు కానీ ఒక జానెత్తు నీళ్లు కూడా కనపడు. కాబట్టి ఈ నదిలో నీళ్లు పారినంత కాలం పశువులకు, జంతువులకు, మనుషులు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇసుక నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హంద్రి నదిలో నీళ్లు మోకాలు ఎత్తు పారడానికి అటు హంద్రినీవా కెనాల్ నుంచి కానీ లేదా గాలిన ప్రాజెక్ట్ నుంచి కానీ నీళ్లు వదిలి కంటిన్యూగా అక్కడక్కడ చెక్ డ్యాములు నిర్మించి హంద్రిలో నీళ్లు ఉండేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా కర్నూలు నగర సమస్యలే కాదు, కర్నూలు చుట్టూ పట్టినటువంటి గ్రామాలకు కూడా మంచినీటి సమస్య, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సంవత్సరాల అనుభవంలో 10 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నా, ఎన్నికల్లో 50 సంవత్సరాల అనుభవంలో నుంచి నాకు అర్థమైంది, పాలక వర్గాలు అధికారంలోకి రావడము ప్రజలకు సేవ చేయడం కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం కాదు, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం కాదు, ప్రజలకు మంచి చదువు ఇవ్వడం కోసం కాదు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, కబ్జాలు చేయడానికి వాళ్ళు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పని ఇదే. ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోతుంది, లంచగొండితనం పెరిగిపోతుంది. మరి వీళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మరి జీతాలు ఇస్తున్నది ఎవరు అంటే ప్రజలు తమ పన్నులు వసూలు చేసి, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి జీతాలు తీసుకొని వాళ్ళు ప్రజలపైన పెత్తనం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే మేము మీకు సేవ చేయడానికి అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారం దిగిపోయేంత వరకు దోచుకునేది దాచుకోవడము, దాన్ని రక్షణ కోసం అధికారము, దాన్ని పెంచుకోవడం కోసమే అధికారము. ఇలాంటి ప్రభుత్వాల యొక్క ఈరోజు రాజకీయ పార్టీలు ప్రజల కోసం లేవు. ప్రధానంగా పాలక వర్గాలు ప్రజలు రాజకీయాల పార్టీల కోసం ఉన్నవా? పార్టీలు, అధికార పార్టీలు ప్రజల కోసం ఉన్నారా అని చెప్పానంటే ప్రజల కోసం లేరు. ఇదంతా కూడా మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ప్రజల్లో వీధినా తిరిగి పాలక వర్గాల యొక్క బండారాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బండారాన్ని బయటపెడుతూ ఆయా ప్రాంతాల సమస్యలపైన ప్రజానీకాన్ని కదిలించి ఈరోజు కేవలం ఈ నిరసననే కాదు, వీధిలో కూడా దిగ్బంధన చేసే కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో చేపడతామని తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్.